జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసిన నీట్ ఎగ్జామ్ అట్టర్ ఫ్లాప్ అయింది. దాదాపుగా 23 లక్షల మంది విద్యార్థులతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ చెలగాటమాడుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ ఇంతలా వివాదం జరుగుతున్నా కూడా చోద్యం చూస్తూ తన పనిలో తాను బిజీగా ఉండిపోయారు. మరి ఇంత చులకనగా విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవడంపై సర్వత్రా విమర్శలు వస్తూ ఉన్నాయి. అసలు మాకు ఈ నీట్ ఎగ్జామ్ వద్దు బాబోయ్ అని దక్షిణాది రాష్ట్రాలు మొత్తుకున్నా కూడా కేంద్రం ఏమాత్రం వినలేదు. అన్నింటిపైన పెత్తనం చేయాలనే తొందరపాటుతో ఏకంగా మెడికల్ ఎగ్జామ్స్ కూడా తన పరిధిలోకి తీసుకుంది. ఇంత పెద్ద దేశంలో ఇలాంటి పరీక్ష నిర్వహించడం అంత సులువు కాదు. తమ రాష్ట్రాల హక్కులను కాలరోయొద్దని తమిళనాడు మొదటి నుంచి పోరాడుతోంది. కనీసం తమనైనా ఈ నీట్ చట్టం నుంచి విడదీయండి, మా పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, మా దగ్గర అంతా తమిళ మీడియంలో చదువుకున్న వారున్నారు, పేద పిల్లలు ఆ జాతీయ స్థాయి పరీక్షను అందుకోలేరని మొదటి నుంచి తమిళనాడు వాదిస్తోంది. కానీ ఇతర రాష్ట్రాలు కలిసి రాలేదు. ఇక మోడీ సర్కారు ఏకపక్షంగా మొండిగా తీసుకున్న నిర్ణయం లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతూ వచ్చింది. ఈసారి పేపర్ లీక్ అయిందని బీహార్ పోలీసులు అరెస్ట్ చేసినా కూడా నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ. చూడబోతుంటే ఈ వ్యవహారంలో పెద్ద తలకాయలు ఉన్నట్లు ఉంది. అందుకే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారులు వణికిపోతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరి అసలు ఏం జరిగింది అనేది విశ్లేషణాత్మకంగా చూద్దాం. మే 5న నీట్ యూజీ పరీక్ష జరుగుతున్న సమయంలో టైమ్స్ ఆఫ్ ఇండియా సంచలన వార్త ప్రచురించింది. నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయిందని, కొంతమంది విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల దగ్గర ఆ పేపరు ఫోన్లలో ఉందని వార్త ప్రచురితమైంది. మొత్తం 3 చోట్ల పరీక్ష పేపర్ లీక్ అయిందని న్యూస్ బ్రేక్ చేసింది. కానీ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారులు మాత్రం ఈ వార్తను చాలా లైట్ తీసుకున్నారు. ఎంతలా అంటే ఆ వార్తలను ఖండించేశారు. సోషల్ మీడియాలో నీట్ యూజీ పేపర్ లీక్ అయిందని జాతీయ మీడియా చెప్పినా కూడా ఎవరు వినలేదు. అయితే రాజస్థాన్లోని సవాయ్ మాధోపూర్లోని మౌంటన్ గర్ల్స్ హయ్యర్ సెకండరీ ఆదర్శ విద్యా మందిర్ హిందీ మీడియం విద్యార్థులకు పొరపాటున ఇంగ్లీష్ పేపర్ వచ్చిందని కవర్ చేసేశారు. ఇన్విజిలేటర్ పొరపాటున సరిదిద్దేందుకు ప్రయత్నం చేసిన విద్యార్థులు బలవంతంగా బయటకెళ్లిపోయారు. దాన్నే పేపర్ లీక్ అయిందంటున్నారు. వాస్తవానికి పరీక్ష ముగిసే వరకు హాల్లోనే ఉండాలి. ఇక అప్పటికే సోషల్ మీడియాలో కూడా పేపర్ వచ్చింది. కానీ ఇది పేపర్ లీక్ కాదు, దేశవ్యాప్తంగా ఎగ్జామ్ మొదలయ్యాక పేపర్ బయటకు వచ్చింది, విద్యార్థులకు తెలిసే ఛాన్సే లేదన్నారు ఎన్టీఏ అధికారి. మొత్తం 557 నగరాలు పట్టణాల్లో పరీక్ష జరిగింది. విదేశాల్లో కూడా 14 కేంద్రాల్లో ఎగ్జామ్ జరిగింది. దేశవ్యాప్తంగా 24 లక్షల మంది రిజిస్టర్ చేసుకోగా 23 లక్షల మంది వరకు పరీక్ష రాశారని అధికారులు తెలియజేశారు. అయితే బీహార్లో 3 చోట్ల పేపర్ లీక్ అయింది. తల్లిదండ్రులు ఒక్కొక్క బ్రోకర్కి 50 లక్షలు చెల్లించి పేపర్ను కొనుగోలు చేశారు. మొత్తం 13 మంది విద్యార్థులు పేపర్ కొనుగోలు చేశారని బీహార్ పోలీసులు గుర్తించారు. ఎకనామిక్స్ అఫెన్స్ యూనిట్ ఇప్పటికే 13 మందిని అరెస్ట్ చేసింది. అయినా కూడా పేపర్ లీక్ కాలేదని బొకాయించారు. ఎంత జరిగినా విచారణ జరిగే వరకు రిజల్ట్స్ను ఆపాల్సింది పోయి విడుదల చేసేశారు. పైగా కీలో కూడా తప్పులు దొర్లాయని 13,000 మంది విద్యార్థులు ఛాలెంజ్ చేశారు. ఫిజిక్స్లో ఓ ప్రశ్నకు 2 సమాధానాలు కరెక్టు, వారికి 5 గ్రేస్ మార్కులు వేస్తామన్నారు. కానీ కొంతమంది విద్యార్థులు రెండింట్లో దేనికి ఆన్సర్ చేసినా నెగిటివ్ మార్క్ వస్తుందేమని వదిలేశారు. దీంతో వారందరికీ నష్టం జరిగింది. చాలా మంది విద్యార్థులకు కంగారుగా ఉంటుంది. సరైన ఆన్సర్స్ తెలిసినా కూడా 2 కరెక్ట్ ఆన్సర్స్ కావడంతో కంగారులో వదిలేశారు. కానీ ఎన్టీఏ మాత్రం రెండింటినీ పరిగణిస్తామని చెప్పారు. వాస్తవానికి ఆ ప్రశ్నను వదిలేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరినా కూడా ఎన్టీఏ మాత్రం పట్టించుకోలేదు. అయితే ఫలితాల్లో 44 మంది టాపర్స్ ఆ ప్రశ్నలను అటెంప్ట్ చేసి లాభపడ్డారని తేలిపోయింది. ఇక ఫలితాలు వచ్చాక అసలు విషయం బయటపడింది. నీట్ పెద్ద స్కామ్ అని విద్యార్థులు తల్లిదండ్రులు గగ్గోలు పెడుతున్నారు. అదేమంటే 67 మందికి 100కి 100% ఫలితాలు వచ్చాయి. వారు టాపర్స్ గా నిలిచారు. అంటే 63 మంది టాపర్లు అన్నమాట. సరే, ఇందులో ఒకే సెంటర్ నుంచి 6గురికి 720 మార్కులకు గాను 720 వచ్చాయి. నీట్లో ఇంతమందికి టాప్ మార్కులు రావడం అసాధ్యం. పైగా ఒకే సెంటర్ నుంచి 6గురు టాపర్స్ రావడం అస్సలు ఊహకందని విషయం. కానీ వచ్చారు. అదేమంటే మాత్రం వాళ్ళు బాగా చదివారని ఏదో కవర్ చేయబోయారు. జర్నలిస్టులు గట్టిగా నిలదీయడంతో తాము 1500 మందికి గ్రేస్ మార్కులు కలిపామన్నారు. ఎందుకంటే 6 సెంటర్లలో ప్రశ్నపత్రాలు వేరుగా అందటం, ఓఎంఆర్ షీట్స్లో తప్పులు, ఇతర సాంకేతిక సమస్యలతో వారికి సమయం సరిపోలేదు. దీంతో వారు ఫిర్యాదు చేయగా గ్రేస్ మార్కులు కలిపామని అధికారులు చిన్నగా తెలియజేశారు. అంతేకాకుండా తప్పుడు ప్రశ్నపత్రం వచ్చిన ఒకే సెంటర్లో 120 మందికి మరోసారి పరీక్ష నిర్వహించినట్లు కూడా సమాచారం ఉంది. కానీ అవేమీ కూడా అధికారులు చెప్పడం లేదు. ఇలా విద్యార్థులందరికీ సమానమైన అవకాశాలు లేకుండా చేసింది ఎన్టీఏ. ఇక ఎంతమంది టాపర్లు మాత్రమే కాదు, 718, 719 వచ్చిన వారి సంఖ్య కూడా అధికంగానే ఉంది. ఇలా ఎందుకు జరిగిందంటే జవాబు పత్రాల ఎవాల్యుయేషన్లో తేడాలు రావడంతో ఇలా వచ్చాయని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. ఇలా అసాధారణంగా ఎంతమంది టాపర్స్ రావడం అనుమానాలు తలెత్తాయి.
కానీ కోర్టు ఫార్ములా ప్రకారమే గ్రేస్ మార్కులు కలిపామని పదే పదే కల్లబొల్లి మాటలు చెబుతూ ఉన్నారు అధికారులు. ఇక దేశవ్యాప్తంగా తీవ్రమైన విమర్శలు రావడంతో పై చర్యలకు దిగింది ఏజెన్సీ. 1500 మందికి పైగా విద్యార్థులకు కేటాయించిన గ్రేస్ మార్కులపైన పునఃసమీక్ష చేయడానికి యూజీసీ మాజీ చైర్మన్ ఆధ్వర్యంలో 4 సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశామని, వారంలో కమిటీ నివేదిక ఇస్తుందని ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ సుబోధ్ కుమార్ సింగ్ చెప్పారు. అంతేకాదు, ఇంతలా మార్కులు రావడానికి కారణం ఎన్సీఆర్టీ పాఠ్యపుస్తకాల్లో వచ్చిన మార్పులు, గ్రేస్ మార్కుల కారణంగా ఎక్కువగా చాలా మందికి టాప్ స్కోర్లు వచ్చాయని చెప్పినా కూడా అది వారి పక్కనున్న వారే నమ్మలేదు. అయితే విద్యార్థుల తల్లిదండ్రులు, రాజకీయ పార్టీలు మాత్రం ఇది పెద్ద స్కామ్, ఎవరినో కాపాడుతున్నారు, పరువు కోసం ఎన్టీఏ పాకులాడుతుందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఇది పెద్ద స్కామ్, ఎందుకంటే చాలా సెలెక్టివ్గా కొన్ని ప్రాంతాల్లోనే విద్యార్థులు టాపర్స్గా నిలిచారు. మేఘాలయ, హర్యానాలోని బహదూర్గఢ్, ఛత్తీస్గఢ్లోని దంతెవాడ, బల్దోచా, గుజరాత్లోని సూరత్, చండీగఢ్లోని ఓ సెంటర్లోనే టాపర్స్ వచ్చారు. అంతేకాదు, తాజాగా హర్యానాలోని జార్జర్ సెంటర్ నుంచి 8 మందికి 720కి గాను 720 వచ్చాయని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అది ఎలా సాధ్యమైంది? ఇక్కడే తెలివైన వారున్నారా? దేశం మొత్తం 500కు పైగా సెంటర్లో టాపర్స్ లేనిది ఈ 6 సెంటర్ల నుంచే అధికంగా టాపర్స్ ఎలా వచ్చారని కాంగ్రెస్ నిలదీస్తూ ఉంది. డ్రామాలు ఆపేసి దీనిపై ఓ కమిటీ వేయండి, విచారణ చేయండి. ఈలోపు మరోసారి పరీక్షలు నిర్వహించాలి. ఎందుకంటే లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ లా అందరికీ సమాన అవకాశాలు ఉండాలి. అంతేకాని కొంతమంది కోసం మరోసారి పరీక్ష నిర్వహిస్తామనడం తగదని ఆరోపిస్తున్నాయి రాజకీయ పార్టీలు. కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే మోడీని డిమాండ్ చేశారు. పేపర్ లీక్, అవినీతి, రిగ్గింగ్ ఇవన్నీ కూడా మీకు కామన్, కానీ ఈసారి పిల్లల భవిష్యత్తు కూడా ఆడుకున్నారు, మీదే బాధ్యత. ముందు విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈసారి తెలుగు రాష్ట్రాల విద్యార్థులు నీట్లో టాపర్స్ గా నిలవలేదు. గత ఏడాది తమిళనాడుకు చెందిన ప్రభంజన్, ఏపీకి చెందిన వరుణ్ చక్రవర్తులు టాపర్స్ గా నిలిచారు. తెలంగాణకు చెందిన గేయంత్ జాగృతిలు టాపర్స్ గా నిలిచారు. ఈసారి మన వారి ఊసే లేదు, మొత్తం నార్త్ వాళ్లే ర్యాంకులను కొల్లగొట్టేశారు. మొత్తం మీద నీట్ ను మళ్లీ నిర్వహించాలని దక్షిణాది రాష్ట్రాలే కాదు, కాంగ్రెస్, ఆప్లు కూడా టెస్టింగ్ ఏజెన్సీని, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. స్కామ్ చేసిన వారికి కఠిన శిక్ష విధించాలి. పేపర్ లీక్ అయిందని బీహార్లో అరెస్టులు జరిగినా కూడా స్పందించలేదని ఫైర్ అవుతున్నారు. దీంతో నీట్కు రాజకీయ రంగు పులుముకున్నట్టయింది. అంతేకాదు, సుప్రీంకోర్టులో కూడా మళ్లీ ఎగ్జామ్ నిర్వహించాలని పిటిషన్లు కూడా వేశారు. మరోవైపు బీహార్లోని హైకోర్టులో కూడా ఒక న్యాయవాది ఆసక్తికరమైన పిటిషన్ వేశారు. కొన్ని సెంటర్లలోనే సెలెక్టివ్గా ర్యాంకులు వచ్చాయి, అది ఎలా సాధ్యమైంది? దీని వెనక స్కామ్ ఉందని పిటిషన్ దాఖలు చేశారు ఆయన. మరోవైపు కోల్కతా హైకోర్టు జూన్ 7న ఎన్డీఏకు నోటీసులు జారీ చేసింది. పేపర్ లీక్ తో పాటు తప్పుడు ఎవాల్యుయేషన్ సహా అసాధారణ మార్కులపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అంతేకాదు, దేశవ్యాప్తంగా రిజర్వేషన్, మెరిట్ లిస్టులపై కూడా కేసులు నమోదయ్యాయి. అసలు సమాధానం రాయని వారికి కూడా గ్రేస్ మార్కులు కలపాలి. తప్పుడు ప్రశ్నలు ఇచ్చి విద్యార్థులను ఎందుకు బలి చేస్తున్నారని ఢిల్లీ హైకోర్టులో కూడా పిల్ దాఖలైంది. నీట్లో మంచి ర్యాంక్ రాలేదని ఇప్పటికే తమిళనాడు సహా దేశవ్యాప్తంగా 10ల సంఖ్యలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. మరోవైపు నీట్ యూజీ పరీక్షపై గందరగోళం నెలకొంది. ఇంత జరిగినా కూడా మోడీ సర్కారు స్పందించడం లేదు, రీ ఎగ్జామినేషన్ కు సై అనడం లేదు. కానీ తమిళనాడు సహా ఇతర రాష్ట్రాలు మాత్రం మళ్లీ పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాయి. తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రహ్మణ్యన్ గ్రేస్ మార్కులు మా విద్యార్థుల కొంప ముంచాయి, ఎందుకంటే 720కి గాను 650 వచ్చినా కూడా టాప్ మెడికల్ కాలేజీల్లో సీటు వచ్చే పరిస్థితి లేదు, అనేక తప్పులు దొర్లాయి, మేము ఈ పరీక్షను ఒప్పుకోమన్నారు ఆయన. అయితే ఒకే సెంటర్లో 6 టాప్ మార్కులు రావడం వెనుక ఓ స్కామ్ ఉందనే ఆరోపణలున్నాయి. ఎవరో సమాధానాలు అందించారు, లేదంటే పేపర్ లీక్ అయింది, అందుకే వారికి ఆ మార్కులు వచ్చుండొచ్చని ఆరోపిస్తున్నారు. ఇక 13 మంది విద్యార్థులను, వారి తల్లిదండ్రులను అరెస్ట్ చేసినా కూడా బీహార్ పోలీసులు ఇంతవరకు ఆ వివరాలు మీడియాకు ఎందుకు చెప్పలేదు? 720 మార్కులు వచ్చిన వారు ఏ సెంటర్ల వారో కూడా చెప్పడం లేదు. ఇక 718, 719 మార్కులు వచ్చిన వారు కూడా అసాధారణంగా ఉన్నారనే ఆరోపణలు వినిపిస్తున్నా కూడా ఎన్టీఆర్ స్పందించడం లేదు. ఇక పేపర్ లీక్ అయిందని బీహార్ పోలీసులు అరెస్ట్ చేసినా కూడా ఎందుకు రీ ఎగ్జామినేషన్ కు వెనకడుగేస్తున్నారు? ఆయా రాష్ట్రాల్లోని సెంటర్ల వెనుక పెద్ద నేతలున్నారా? ఎన్టీఏ కొంతమందికి సహకరించిందా అనే అనుమానాలను ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. మొత్తానికి ఇది స్కామ్ అని తేలిపోయింది. మరి రీ ఎగ్జామ్ నిర్వహిస్తారా? సుప్రీంకోర్టు ఏమంటుందనేది ఆసక్తికరంగా మారింది. అంతేకాదు, కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కొలువు తీరింది. దీనిపై కూడా ప్రకటన చేస్తుందని యావత్ దేశం లక్షలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులు వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్ఎంఎస్, బిహెచ్ఎంఎస్, బియుఎంఎస్ కోర్సుల్లో ప్రవేశానికి చాలా మంది ఉత్సుకతతో వెయిట్ చేస్తున్న సమయంలో ఈ కలకలం సంచలనం కలిగిస్తోంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రవేశ పరీక్ష అనే విషయం కూడా మరిచిపోవద్దు. మరి నీట్ ఎగ్జామ్ పై ఎన్టీఏ ఏం చేసింది? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియోపై అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.